హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ మధ్య ఒకటి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేశాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మొన్న పాప జాహ్నవి బిడ్డ మిస్ అయింది కదా! ఆ పాప మరి బిడ్డ ఎక్కడ ఉందో ఏముందో దొరకాలని కోరుకున్నాం. కాకపోతే తల్లులందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి పిల్లల పట్ల చిన్న చిన్న నిర్లక్ష్యమే ఎంతో దుఃఖానికి దారితీస్తుంది. ఈ భూమి మీద అతి పెద్ద శిక్ష ఏదన్నా ఒకటి ఉంది అంటే అది గర్భశోకం. గర్భశోకం కంటే ఇంకా వేరే శిక్ష ఏం లేదు భూమి మీద. అతి పెద్ద శిక్ష. కానీ మనము చాలా మందిని చూస్తుంటాను. సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్లో వెళ్తుంటారు. ఒక రెప్పపాటు ఏ బండొచ్చి హిట్ చేసినా ఆ తర్వాత ఎంత బాధ, ఎంత అనుభవించాలి. పిల్లల్ని సరదాలకి సముద్రాల దగ్గరికి పంపిస్తారు. మరణం అనేది ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు కదా! మరి బ్రహ్మదేవుడు తను ప్రొటెక్ట్ చేయలేడు కాబట్టే కదా ఆ తల్లుల్ని మనల్ని అపాయింట్ చేశారు. మరి మీరు ఆ దుఃఖం కన్నా మనం జాగ్రత్తగా చేసుకుంటే బిడ్డల్ని, ఆ దుఃఖము అనుభవించం కదా! దయచేసి మీరు కూడా ఆలోచించండి. ఆ పాప దొరకాలని మనసావాచ కోరుకుంటున్నాను. కానీ ఆ బిడ్డ ఇన్ని రోజులు ఎక్కడ తింటోందో, ఎలా ఉంటుందో చాలా బాధ అనిపిస్తది. తర్వాత పిల్లల పట్లనే కొంచెం మాట్లాడదాం అనిపిస్తోంది. పిల్లలని సమస్యలను ఎలా టాలరేట్ చేయాలి, ఎలా అధిగమించాలో నేర్పించండి. చాలా మందిని చూస్తుంటాను. మా పిల్లలకి కష్టాలే రాకూడదు, కన్నీళ్ళే రాకూడదు. వీలవుతుందా? ఈ భూమిని దాటగలమా? వీల్లేదు. ఈ భూమి అనేది పాఠశాల. ఫీలింగ్స్‌తో గేమ్ ఉంటది ఈ భూమి మీద. స్కూల్‌కెళ్తే మా పాపకి పాఠాలు చెప్పకండి, మా పాపకి లెసన్స్ చెప్పకండి, మా పాప ఎగ్జామ్స్ రాయదండి అంటే ఎంత ఫూలిష్‌నెస్. మరి గ్రేడ్ ఎలా ఇస్తావు? నాకొక డ్రైవర్ వస్తుంటాడు చంద్ర అని. ఆ అబ్బాయి సరదాగా మేము మాట్లాడుకునేటప్పుడు, మేడం డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ వచ్చని సంతకం పెట్టేస్తే, బ్రేక్ అల్లాడెక్కడో ఉండాలో చూడరా అనే పరిస్థితి వస్తది. నిజమే గదా! వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే వాడెలా డ్రైవింగ్ చేయగలడు? ఈ భూమి మీద జీవితాన్ని కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా నేర్పించే తీరాలి. చదువు వచ్చినా రాకపోయినా కూడా పెద్దగా పర్వాలేదు గానీ, సమస్యని ఎదుర్కొనడం, ఓర్చుకొనడం, దాటడం మాత్రం తల్లిదండ్రులు ఖచ్చితంగా నేర్పించాల్సిందే. సుఖంగానే ఉండాలి. సుఖంగానే ఉండాలి అంటే కుదురుతుందా? కుదరదే. ఎవ్వరికీ కుదరదు. కొంతమందుంటారు. ఇక్కడ ప్రకృతిని కూడా మనం నిజంగా థాంక్స్ చెప్పుకోవాలి. ఏంటంటే, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు వీళ్ళకి కావలసిన ఫుడ్డు, డబ్బులు ఆ భగవంతుడు వాళ్ళకి చేర్చబట్టి సరిపోతుంది గానీ, లేకపోతే అది గూడా తెలివిగల్ల వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటారు. తీసేసుకుంటారు. ఉచితంగా గావాలి. ఏం చేసుకుంటావు ఉచితంగా? అసలొస్తదా? రాదు. నువ్వు అవతలోళ్ళు చూసి ఎంత ఏడ్చినా, వాళ్ళ రాత నీకు రాదు, వాళ్ళ డబ్బులు రావు, వాళ్ళ చదువు రాదు, వాళ్ళ జీవితం రాదు. ఎవడి సోల్ డిజైన్ వాడిదే ఇక్కడ. ఉచితంగా తీసుకుంటే నువ్వు అంతకంత కర్మ చెయ్యాలి. ప్రకృతిలో గూడా ఒక నియమం ఉంది. నేచురల్ లా. పని చేస్తేనే జీతం డబ్బులు ఇవ్వబడతాయి. క్రెడిట్ కార్డ్ మనిషినన్నా మోసం చేసి రేపు నెలది ఈ నెలలో తినేసి వాడికి ఏదో ఒక 500 ఇచ్చి వాడిని కాసేపు ఎగ్గొట్టి పంపియచ్చు. కానీ నేచర్‌లా అట్లా కాదు. నువ్వు సర్వీస్ ఇవ్వు. నువ్వు అడగబడలే. నీకు పంపిస్తది ప్రకృతి. ఎవరికి ఎంతియ్యాలో వాళ్ళ పరిణితిని బట్టి ప్రకృతి ఖచ్చితంగా ఇస్తదండి. కొందరుంటారు ఏమి పని చేయరు, ఏమి సర్వీస్ ఇవ్వరు. కేవలం తినడం, తాగడం, సుఖంగా ఉండడం. వెరీ గుడ్. అట్లా కూడా జీవించు. ఎవ్వరేం కాదనరు.
కానీ ప్రకృతి ఇవ్వదు. శ్రద్ధగా పనిచేయవాడే ఏలుబడి చేస్తాడు. శ్రద్ధగా పనిచేసి కష్టపడి పనిచేసేవాడికే, పరిణితి వచ్చిన వాడికే ప్రకృతి వశమవుతుంది. ప్రకృతి తన యొక్క విస్తారమైన జ్ఞానమే కానివ్వండి, డబ్బులే కానివ్వండి ఇచ్చి మళ్ళీ పరీక్షిస్తుంది. ఏమన్నా ఎగస్ట్రాలు చేస్తారా? అక్కడ కూడా ఒబీడియంట్గా ఉండి వస్తారా? ఆ పరిణితి వచ్చిన వాళ్ళకే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎట్సెట్రా ఉంటాయి. అవి వచ్చినా కూడా మళ్ళీ ఇంద్రియాల యొక్క బలహీనతలో పడిపోయి మళ్ళీ కూడా నాశనం అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. ఇంద్రియాలు సామాన్యంగా ఉండవు కదా. అన్ని రా అని చెప్పేసి లాగుతూ ఉంటాయి. మనిషి కదా. ఆత్మజ్ఞానం, స్పిరిచువల్ జ్ఞానం ఉన్న మా బోటి వాళ్ళమైతే కొంచెం మాకు మెడిటేషన్ ధ్యానం ఉంటుంది కాబట్టి మేము త్వరగా పడము. థ్యాంక్స్ టు నేచర్, థ్యాంక్స్ టు ధ్యానం, థ్యాంక్స్ టు జ్ఞానం. అవి ఉన్నవాళ్ళు పరిణితి చెందినట్టే. పరిణితి చెందిన వాళ్ళకి ప్రకృతి విస్తారంగా ఇచ్చినా కూడా దేనికి అకామిడేట్ చేయాలో, దేనికి వాడాలో మాకు తెలుస్తుంది. ఎంతవరకు వాడాలో కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రకృతి మాకు రిసోర్సెస్ని ఇస్తుంది అన్నమాట. థ్యాంక్స్ టు ప్రకృతి. సో నేను చెప్పాలనుకున్నది ఏమంటే, పిల్లలని దయచేసి ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి, పని చేయాల్సిందే, చదువుకోవాల్సిందే అని మీరు నేర్పించే తీరాలి. కొందరు అమ్మలు ఉంటారు, ఆకలి కూడా తెలియకుండా పెంచే వాళ్ళని చూశాను. ఆకలి అంటే తెలియదు అనే వాళ్ళని కూడా చూశాను. ఆ పాపకి వైట్ ప్యాచెస్ వచ్చినాయి. ఎందుకని? ఆకలి వేయాలండి. ఆకలి వేస్తేనే లోపల మెటబాలిక్ జీర్ణక్రియ జరుగుతుంది. జరిగితేనే స్కిన్ దాకా వెళ్తుంది. మైక్రో న్యూట్రియంట్స్ స్కిన్ దాకా వెళ్తాయి. అసలు ఏ ఫీలింగ్ నా బిడ్డ అనకూడదు. ఏ కష్టమే, ఆకలి తెలియకూడదు, నిద్ర తెలియకూడదు, ఏమీ తెలియకూడదు. పీకల దాకా పెట్టడం, బిర్యానీలు పడుకోబెట్టడం, దున్నపోతుల్లాగా క్షమించండి అనకూడదు. బౌన్సర్లు అయిపోతున్నారు. వాడి పని వాడు చేసుకోలేడు. ఒళ్ళు సబ్బు వేసుకొని రుద్దుకొని కాళ్ళు వంగడానికి వాడికి పట్టం పట్ల. వాడికి నీకేం పని చేసి పెడతాడు? సృష్టికేం పని చేస్తాడు? ఎందుకా జన్మ తీసుకునేది? ఒక జన్మ తీసుకుంటే తను హ్యాపీగా ఉండాలి, తన తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలి, తన చుట్టూ సొసైటీకి కూడా ఉపయోగపడాలి. అది కదా జీవితం యొక్క మధురిమ. కేవలం కుంభాలు బిర్యానీలు పెట్టేయటం అదేనా? లివర్లు, ఫ్యాటీ లివర్లు రావడం, కిడ్నీలు ఎత్తిపోవడం, ప్యాకప్ 20s 30s లోపే ప్యాకప్. ఎన్ని కేసులు వస్తున్నాయో. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్గా బతకండి అని కోరుకోవాలా మనం. సృష్టి అసలు 16 సంవత్సరాలకే 100 సంవత్సరాల సెరమనీలు చేసుకునే రోజులు వస్తాయంట. 200 ఏళ్ళు బతకమని భూమి మీదకి పంపిస్తే మనం 30-40 ఏళ్ళకి 100 ఏళ్ళ ఫుడ్ తినేస్తున్నామే. ఇది నేర్పించండి, పిల్లలకి నేర్పించండి. దయచేసి మీరు కఠినంగా మాట్లాడాను అనుకోవద్దండి. నేను దీనిలో నా ప్రేమ తత్వం అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ వీడియోస్ చేస్తున్నాను. అంతే తప్ప ఎవరిని కష్టపడితే నాకేమొస్తుందండి? ఏమీ రాదు. దయచేసి పిల్లలని ఫుడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే బయటికి తీసుకెళ్ళేటప్పుడు, తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కన్నేసి ఉంచాలి. అంతకంటే మనకేంటి పని? ఈ దుఃఖం కన్నా అది మేలు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మరి ఒక వీడియోలో మంచి సబ్జెక్ట్తో కలుస్తాను. థ్యాంక్ యూ. బాయ్. గాడ్ బ్లెస్ యూ.